దేవుని యందు గాని క్రీస్తులో మనం నిలిచి ఉంటే ఈ లోక సంబంధమైన కోరుకోం, పరలోక సంబంధమైన కోరుకుంటాం. అప్పుడు లోక సంబంధమన్నీ డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే అప్పుడు మనం క్రీస్తు యందు నిలిచి ఉన్నాం కదా. క్రీస్తు యందు నిలిచి ఉన్న వారికి ఏం కావాలి? పరలోక సంబంధమైన బ్లెస్సింగ్స్ కావాలి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి క్రీస్తునందు నిలిచి ఉన్న వారికి. సో ఇది పాయింట్. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, నా యందు నిలిచి ఉండండి, మీకేది ఇష్టం అడగండి నేను ఇస్తానన్నాడు. అభివృద్ధి, ఫలితాలు, ఉన్నత స్థితి దేవుడు తన ఇష్టమైన రీతిలో తన బిడ్డలను పైకి లేపుతాడు, ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు చెప్పిన పరలోక ప్రార్థన, ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరలోక ప్రార్థన మనకు తెలియపరిచాడు. క్రీస్తుని కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ ఉన్న విషయాలను ఎత్తిపెట్టి ప్రార్థించడం, ఆయన యేసుక్రీస్తు యొక్క ఇష్టం ఏంటి,